సిలువలో పలికినటువంటి రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, I promise you that today you will be in paradise with me అని ఒక దొంగతో ప్రభువు అక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు మరి ఇద్దరు దొంగలను సిలువ వేశారు. గమనించండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 12వ వచనంలో ప్రవచించిన ప్రవచన నెరవేర్పు ప్రకారంగా అతిక్రమము చేయు వారితో ఆయన ఎంచబడిన వాడుగా మనం చూస్తున్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మరి 2 సిలువలు అక్కడ ఉన్నాయి. మొదటిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యేసు సిలువ అక్కడ మనకు కనబడుతుంది. 2వ సిలువ పశ్చాత్తాప సిలువ, 3వ సిలువ తృణీకార సిలువ. నిజమే, యేసుక్రీస్తు విమోచన కొరకు సిలువనెక్కితే మరో వ్యక్తి అయితే మరి 2 దొంగలు కూడా మరి తప్పు చేసి ఎక్కారు. అందులో ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు, మరి ఒక దొంగ తృణీకరించాడు. అందుకే విమోచన సిలువ, పశ్చాత్తాప సిలువ, తృణీకార సిలువ, ఈ 3 రకాలైనటువంటి సిలువలు మరి ఆ యొక్క కొండ మీద ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అందులో ఒక వ్యక్తి పశ్చాత్తాప సిలువలో ఉన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. రెండో వ్యక్తి అయితే ఆయనను దూషిస్తూ నిందిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అయితే రెండవ దొంగ అంటూ ఉన్నాడు కదా, మనమైతే ఇదే శిక్షా విధిలో ఉన్నాం, ఇది మనకు తగును, ఆయన ఏ పాపము చేయలేదు. నిజమే, పాపము లేనివాడు అని యేసును గుర్తించాడు. గమనించండి, ఆ పశ్చాత్తాపడిన దొంగ యేసుని ఎలా గుర్తించాడో, అతని పశ్చాత్తాపానికి గుర్తు ఏంటో నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసును రక్షకుడు అని అతడు గుర్తించి నమ్మాడు. రెండవదిగా యేసును ఒక రాజుగా గుర్తించి ఆ యేసుకు ఒక రాజ్యం ఉందని కూడా అతడు నమ్మాడు. మూడవదిగా యేసు పునరుద్ధానుడయ్యి మరి నిత్య రాజ్యంలోనికి వెళతాడు అని కూడా అతడు నమ్మాడు. కనుక అతడు యేసుకు ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, మొదటి మాటలో పరిశుద్ధుని ప్రార్థన మనం చూసాం, రెండవ మాటలో పాపి ప్రార్థన మనం చూస్తున్నాం. నిజమే, ఒక పాపి ప్రభు దగ్గర అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. అలా ఏ పాపి అయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడతారో ప్రభు మౌనంగా ఉండడండి, వెంటనే ప్రతిస్పందిస్తాడు. కనుక యేసు ప్రభు ఆలోచించకుండా వెంటనే అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని వాగ్దానముతో కూడిన మాట అతడిస్తున్నాడు. వాక్ ప్లస్ దానము అంటారు, అనగా మాటను దానముగా ఇవ్వడం. నిజమే, మాటలు దానంగా ఇస్తారు చాలా మంది, వాగ్దానాలు చేస్తారు, తప్పిపోతారు. కానీ ప్రభు మాట తప్పుటకు నరుడు కాదు గనక ఆ వ్యక్తితో అప్పటికప్పుడే మరి వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు తనకు సమీపంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, యెహోవా సమీపములో ఉండగా ఆయనను వేడుకోవాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు అనేది నీది కాదు, ఇప్పుడే యేసయ్యను గురించి నువ్వు వింటూ ఉన్నప్పుడే అదిగో ఆ దొంగ అప్పటికప్పుడే పశ్చాత్తాపడ్డాడు, ప్రభు కనికరాన్ని పొందుకున్నాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దొంగలాగా చివరి క్షణంలో నేను కూడా ప్రభువుని నమ్మి మోక్షానికి వెళతాను అని. అతడైతే ఇక మరి అతడు బ్రతుకుతాడనే అవకాశం లేదు, చనిపోతున్నాడని అతనికి తెలుసు. కానీ ప్రియ సోదరుడా సోదరి, నువ్వెంతకాలం బ్రతుకుతావో నీకు తెలియదు, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. కనుక ఈ మాటలు వింటున్నప్పుడే ఆ దొంగలాగా పశ్చాత్తాపడి ప్రభువుని విశ్వసించిన ఎడల నిన్ను దేవుడు తన రాజ్యమునకు వారసుడిగా వారసురాలుగా తీర్చుతాడు.